హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు దావీదు రాసిన కీర్తనల గ్రంథము 12వ కీర్తన 4వ వాక్యము. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నాలుక, పెదవులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. నాలుకతో మాట్లాడుతూ, పెదవులతో మాట్లాడుతూ, ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకుండా ఉండాలో మూసివేసుకునే ఆ యొక్క పెదవులు మూసివేసుకునేటువంటి ఆ యొక్క కంట్రోలింగ్ కూడా నీ చేతిలోనే ఉంటుంది. అయితే కొంతమంది జ్ఞానం చేత సాధిస్తారు, కొంతమంది మంచి మనసు చేత సాధిస్తారు, కొంతమంది ప్రేమతో సాధిస్తారు. కానీ కొంతమంది నాలుకల చేత సాధిస్తారంట. మాకెవరు ప్రభు, మేము మాట్లాడినదే మాట, మేము చెప్పినదే వాక్కు అంతే అని సాధిస్తారంట, అనుకున్నది జరిగిస్తారంట. ఈరోజున ఈ వాక్యం వింటున్న నీవు ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నీ నాలుక చేత నువ్వు సాధిస్తున్నావా? నీ పెదాల మాటల చేత నువ్వు ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉన్నావా? ఎవరిని లెక్క చేయకుండా, కనికరము ప్రేమ లేకుండా అనేక మందిని గాయపరుచుకుంటూ పోతున్నావా? కొంతమంది మాటలతోనే సాధిస్తారు, జయిస్తారు. వారిని అసలు అడ్డుపడడానికి కూడా వారికి మాటలతో అడ్డుపడడానికి కూడా చాలామంది అడ్డుపడలేని పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాగా మా నాలుకలతో మా మాటలతో మేము గెలుచుకుంటాం, సాధిస్తాం, మాకెవరు అడ్డం లేరు అని విస్తారంగా మాట్లాడడానికి నేర్చుకుంటారు, దౌర్జన్యంగా మాట్లాడడానికి నేర్చుకుంటారు, దొమ్మిగా మాట్లాడడానికి నేర్చుకుంటారు. ఒక క్రమమైనటువంటి రీతిలో మాట్లాడరు, నీతి నిజాయితీగా మాట్లాడరు. వాళ్ళు గెలవాలి అంతే. ఏ రకంగానైనా, ఏ మాటతోనైనా, ఎటువంటి పరిస్థితిలోనైనా మాటల చేత వాళ్ళు గెలవడానికి సిద్ధపడుతూ ఉంటారు, సాధిస్తూ ఉంటారు. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నువ్వు నీ మాట తీరు ఎలా ఉంది? ఎలాగైనా గెలవాలి అనే తీరులో ఉన్నావా? తప్పైపోతే తప్పైపోయింది, ఇలాగ చేయడం నా తప్పే అని తగ్గింపుతో క్షమాపణ అడిగే మనసు ఉందా? ఏదైనా పొరపాటు జరిగిపోతే సారీ చెప్పే మనసు ఉందా? అది ఎవరికైనా చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా చెప్పే మనసు నీకుందా? ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలా? అట్లా కూడా ఆ కోణంలో కూడా కరెక్టే. వాళ్ళందరికీ మనం ఆన్సర్లు చెప్పేది ఏంది? చాలామంది తీరు ఘోరంగా ఉంటుంది. కానీ ఈరోజున దేవుడు మాట్లాడుతున్నాడు. అదే పై వచనంలో, 3వ వచనంలో, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. ఈరోజున నీ చేతిలో ఉంది కాబట్టి సాధించటానికి, నువ్వు ఏం పలికినా, పలకడానికి, ఏం చెప్తే అది మాట్లాడడానికి నీ పెదాలు, నీ నాలుక సహకరిస్తే దేవుడు తీర్పులో నిలబెట్టినప్పుడు నాలుక పెదాలను కోసేస్తాడంట. మళ్ళీ ఒక్క మాట కూడా రాకుండా వాటిని పని చేయకుండా చేసేస్తాడు. నీకు నాలుక ఇచ్చింది దేవుని స్తుతించి ఆరాధించడానికి, పెదవుల్ని ఇచ్చింది ఆయన మాటలు పలకడానికి, అంతేగాని ఏదో నీ మాటను సాధించుకోవడానికి, నీ పట్టుదలను సాధించుకోవడానికి, నువ్వు ఏదైతే ఊహించుకున్నావు, ఏదైతే కావాలనుకున్నావు వాటిని సాధించుకోవడానికి నీ మాటల చేత, నీ యొక్క నాలుక చేతను సాధించుకున్న దేవుడి యొద్ద నుండి వచ్చే శిక్షను తప్పించుకోలేవు. దేవుడు చూస్తున్నాడనేది గమనించుకోవాలా. దేవుడు ఖచ్చితంగా ఒకరోజు నిలబెడతాడు ఆయన ఎదురుగా, తీర్పుకి, శిక్షకి. కాబట్టి పెదవులు ఏం మాట్లాడుతున్నాయి, మాటను ఏమొస్తుంది నాలుక నుండి పరీక్షించుకోవాలి. ఎవరినైనా గాయం చేస్తున్నానా, పట్టుదలగా నాదే గెలవాలని పోరాడుతున్నానా, సాధించుకుంటా నాకేంటి అని కొట్లాడుకుంటా ఇలాంటివి చేస్తున్నావేమో ఒక్కసారి గమనించుకొని
నోటిని అదుపులో పెట్టుకొని నాలుకతో దేవుని స్తుతిస్తూ పెదవులతో దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుడు నీకు దీవెనిస్తాడు. నీ మాటలు పవిత్రంగా ఉండాలి. నీ మాటలు పవిత్రంగా ఉండాలి. ఇతరులను నువ్వు బాధ పెట్టే బిడ్డగా నువ్వు ఉండకూడదు. అది ముఖ్యంగా బీదలను కానీ, దరిద్రులను కానీ, తల్లిదండ్రులు లేని వారిని కానీ, షెల్టర్ లేని వాళ్ళని కానీ, ఏ విషయంలో కూడా వాళ్ళని బాధ పెట్టకూడదు. బాధ పెడితే దేవుణ్ణి నిందించినట్టు అంట, సమానం అంట. కాబట్టి నువ్వు చేసే నువ్వు మాటలు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు చేసే పనులు, నువ్వు నీ ఈగో సాటిస్ఫై అవ్వడానికి, నువ్వు అనుకున్న దాన్ని సాధించుకోవడానికి నువ్వు ప్రయాసపడుతూ ఏదైనా మాట్లాడుతూ ఏదైనా చేస్తూ ప్రయాసపడుతున్నావేమో, కానీ ఒక దినాన దేవుని ఎదురుగా నిలబడాల్సి వస్తుంది అనేది గమనించుకొని ఇప్పటి నుండైనా నీ మాట తీరు మార్చుకొని నీ పెదవుల నుండి వచ్చే ప్రతి మాటను కూడా పరిశీలించుకొని మాట్లాడేటువంటి రీతిలో నువ్వు ఎదగాలి. క్రైస్తవుడిగా అయినందుకు నువ్వు ధన్యురాలు యేసయ్యను నమ్ముకున్నావంటే అది దేవుని కృపనే. కానీ ప్రవర్తనలో ఇంకా నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం, గర్వాల కోసం, అవన్నింటినీ వాటి కోసం నువ్వు నీ 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 నాలుక ద్వారా, నీ పెదాల మాటల ద్వారా సాధిస్తున్నావేమో, గెలుచుకుంటున్నావేమో. నువ్వు ఉన్న పరిస్థితిలో, నువ్వు ఉన్న ఇంట్లో, నువ్వు ఉన్నటువంటి హాస్టల్లో, జాబ్ దగ్గర, ఇంకా రకరకాల పరిస్థితుల దగ్గర, పరిసరాల దగ్గర నువ్వు గెలుచుకుంటున్నా అని నువ్వు అని సంబరపడుతున్నావేమో, కానీ అన్యాయంగా కానీ, అక్రమంగా కానీ, బాధించి కానీ, వేధించి కానీ, మాటలతో దుఃఖపరిచి కానీ నువ్వు సాధించుకుంటా పోతే దేవుడు నీ విషయమై ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. కనుక జాగ్రత్త ఉండాల. మాటలు జాగ్రత్త, స్తుతిస్తూ ఉండు, చూపులు జాగ్రత్త, ఆయన వాక్యాలు చూస్తూ ఉండు. మనస్సంతా ఆయనకి సిద్ధపడు, రాకడ సమీపంలో ఉంది. అట్టి కృప మీకు అందరికి కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా పరిశుద్ధ నీకు వందనాలు. విన్నవారిని దీవించండి. నాలుక చేత అబద్ధాలు ఆడుతూ, ఇంకా రకరకాలుగా మోసపు మాటలు పలుకుతూ, సాధించుకుంటూ, గెలుచుకుంటూ, గర్వాంధులై ఇలా ఉన్నారేమో ప్రభువా. నిన్ను నమ్మి కూడా ఇంకా నోటికి హద్దు లేకుండా ఉన్నారేమో. కనికరించండి. ఈ వాక్యం వింటుండగానే సరి చేసుకుని మనసు దాయిచ్చండి. సరి చేసుకొని సరిదిద్దుకొని నీ మనస్సు నీలాగా నీవు ఎలా మాట్లాడినావో అలాంటి మాట తీరు, అలాంటి ప్రవర్తన కలిగిన వారి నీ సన్నిధిలో వర్ధిల్లే కృప దాయిచ్చమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.